హాయ్ అండి. వెల్కమ్. హ్యాపీ సండే. సండే అంటే ఫ్యామిలీ డే అంటే సండే. మ్యారీడ్ పీపుల్కి ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని ఉంటుంది. అండ్ బ్యాచిలర్స్కి పార్టీలు, సినిమాలు, షికార్లు, షాపింగ్స్ ఇలా ఉంటాయి. బట్ అది సెకండరీ. దాని గురించి కాదు మనం డిస్కస్ చేసుకోవాల్సింది. మెయిన్ మన కెరియర్ గ్రోత్ గురించి డిస్కస్ చేసుకోవాలి. లైక్ మనం స్కిల్స్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఏ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలి, ఏ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, అండ్ ఎక్కడ ఫాలో అవ్వాలి, ఏది మనం నేర్చుకోవాలి అని అనుకుంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ సాఫ్ట్వేర్గా చేస్తున్న వాళ్ళకి స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలంటే చాలా ఉంటాయి. జావా బ్యాక్గ్రౌండ్ వాళ్ళు డెవాప్స్ నేర్చుకోవచ్చు, డెవాప్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు లాంగ్వేజ్ జావా పైథాన్ నేర్చుకోవచ్చు. తర్వాత ఫ్రంట్ ఎండ్ ఏఐ రిలేటెడ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా బాగా డెవలప్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు స్ప్రింగ్ ఫ్రేమ్ వర్క్ మీద వర్క్ చేసేవాళ్ళు రియాక్ట్ చేసి నేర్చుకోవచ్చు, యాంగులర్స్ నేర్చుకోవచ్చు, నోట్ చేసి నేర్చుకోవచ్చు. డిఫరెంట్గా నేర్చుకోవచ్చు. మనం నేర్చుకోవాలనే జీలు ఉండాలే కానీ ఏదైనా నేర్చుకోవచ్చు. ఏదైనా స్కిల్ మనం నేర్చుకున్నామంటే అది ఎప్పటికీ వేస్ట్ అవ్వదు. ఎప్పుడో ఒకసారి నీ లైఫ్ టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మన కెరియర్ ఎంత అర్లీగా స్టార్ట్ చేస్తే మనం అంత హ్యాపీగా ఉండొచ్చు. నాకు తెలిసి అకార్డింగ్ టు మీ 20 నుంచి 45 ఇయర్స్ వరకు మనం మన స్కిల్స్ని డెవలప్ చేసుకొని కొంచెం హార్డ్గా వర్క్ నేర్చుకున్నాం అనుకోండి, వర్కింగ్ కల్చర్కి అలవాటు పడ్డామనుకోండి, మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. మనం ఏది కూడా ఊరికే ఉత్తుత్తినే కావాలంటే జరగదు. మనం స్కిల్ సెట్ నేర్చుకోవాలి, మనం హార్డ్ వర్క్ చేయాలి, మన స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, మన వర్క్ ప్రోగ్రెస్ ఉండాలి. అన్నీ ఉంటేనే మనం హ్యాపీగా వర్క్ చేసుకోగలుగుతాం. అండ్ మోర్ ఓవర్ ఎక్కడ నేర్చుకోవాలంటే, ఇప్పుడు ఇంతకు ముందైతే పర్టికులర్గా కొంతమందే ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. మనం అదే నేర్చుకోవాలి, వాళ్ళనే ఫాలో ప్రాసెస్ అవ్వాలి, ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలి, వేల ఖర్చు పెట్టాలి, అయ్యో అమౌంట్ ఎక్కువ అవుతుందేమో అని డిఫరెంట్గా చేసేవాళ్ళు. టైం వేస్ట్ అవుతుందేమో అని అనుకున్నారు. బట్ ఇప్పుడు జాబ్ చేసుకుంటేనే మనం స్కిల్స్ అప్డేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకటి చాట్‌జీపీటీ ఉంది, ఇంకొకటి యూట్యూబ్లో చాట్‌జీపీటీలో లేని ఇన్ఫర్మేషను మనం సెర్చ్ చేస్తే రాకుండా ఉండే ఇన్ఫర్మేషన్ ఏది ఉండదండి. ప్రతి ఒక్కటి రియల్ టైమ్ అప్లికేషన్స్ కానీ, ట్రైనింగ్స్ కానీ, స్కిల్ సెట్ కానీ, ప్రతిదీ ఇష్యూస్ కానీ, సొల్యూషన్స్ అన్నీ కూడా మనకు యూట్యూబ్లో వీడియోస్ ద్వారా వస్తాయా, గూగుల్‌లో సెర్చ్ చేయొచ్చా? గూగుల్‌లో సెర్చ్ చేసినా కూడా దొరకని కంటెంట్ ఇప్పుడు చాట్‌జీపీటీలో మనకు ప్రతిదీ వస్తుంది. మనం సెర్చ్ చేసే ఇష్యూ కంటెంట్ ప్రాపర్‌గా ఉండాలే గానీ, మనం ఇచ్చే ప్రాంప్ట్ ప్రాపర్‌గా ఉండాలే గానీ, ప్రతి సొల్యూషన్‌కి ప్రతి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అయితే కరెక్ట్‌గా వస్తుంది మన చాట్‌జీపీటీలో. అది కొంతమంది మిస్‌యూజ్ చేసుకుంటున్నారు, కొంతమంది యూజ్ చేసుకుంటున్నారు. ఎక్కడైనా పాజిటివ్స్ ఎంతుంటాయో, నెగెటివ్స్ కూడా అంతే ఉంటాయి. సో, మనం పాజిటివ్స్ మీద కాన్సంట్రేట్ చేయాలి. ఏఐ చాట్‌జీపీటీ కూడా ఏఐ టూలే. సో, అది మనకు చాలా యూజ్ అవుతుంది కదా! ఎస్పెషల్లీ నాన్ డెవలపర్స్‌కి లైక్ డెవాప్స్‌గా వర్క్ చేసే వాళ్ళకి కావచ్చు, లేదా కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ తక్కువున్న టెస్టర్స్ కావచ్చు. లైక్ కొంతమందికి కోడింగ్ నాలెడ్జ్ తక్కువుంటుంది. ఫర్ సపోజ్ నాకు గూడా కోడింగ్ నాలెడ్జ్ తక్కువే. అట్లాంటప్పుడు మనం అప్లికేషన్స్‌లో వర్క్ చేసినప్పుడు ఏదైనా ఇష్యూలో స్ట్రక్ అయినప్పుడు మనం ఈ ఇష్యూస్‌ని నాకు ఈ ఇష్యూ వచ్చింది, స్ట్రక్ అయ్యాను అని వేరే వాళ్ళని అడగాల్సిన పని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇష్యూని అనలైజ్ చేసుకొని చాట్‌జీపీటీలో ఇక్కడ ఈ మాడ్యూల్స్ దగ్గర లేదా ఈ వర్క్ ఫ్లో దగ్గర నేను స్ట్రక్ అయ్యాను అని మన ఇష్యూ ఏదైతే ఉందో దాని కాంటెక్స్ట్ మనం ప్రాపర్‌గా ఇచ్చామంటే పర్టిక్యులర్‌గా మనకు సొల్యూషన్ డెఫినెట్‌గా అయితే వస్తుంది. నా నా అనాలిసిస్ ప్రకారం 95% వస్తుంది. ఇంకా 5% మనం ఆ వచ్చిన సొల్యూషన్‌ని ఎలా యూజ్ చేయాలి మన కోడ్‌లో, మన ఇష్యూలో అనేది మనం డిసైడ్ చేసుకొని, మనం యూజ్ చేసుకుంటే డెఫినెట్‌గా ప్రతి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అయితే దొరుకుతుంది. అండ్ మోర్ ఓవర్ ట్రైనింగ్స్ ఇప్పుడు మనం రియల్ టైమ్‌లో వర్క్ చేసుకుంటానే మనం ట్రైనింగ్స్ అటెండ్ అవ్వచ్చు. లేదా మనం వర్క్ చేస్తూ మనకున్న స్కిల్ సెట్‌తో పాటు ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలంటే యూట్యూబ్‌లో డెఫినెట్‌గా చాలా చాలా మంచి ఓపెన్ సోర్స్ లైక్ ఫ్రీ. మనం డబ్బులు కట్టాల్సిన పని లేదు. పర్టిక్యులర్ టైమ్ అంటూ కేటాయించాల్సిన పని లేదు. రోజులో ఒక 15-20 మినిట్స్ జస్ట్ అట్లా రిఫ్రెష్ చేసుకుంటా ఉంటే మన స్కిల్స్, మనకు న్యూ టెక్నాలజీ మెయిన్ టర్మినాలజీ తెలుస్తుంది. ఓహ్! ఓకే. ఇది విన్నాను, ఇది దీనికా యూజ్ చేస్తా. ఇన్ డెప్త్‌గా తెలియకున్నా ఒక టూల్ గురించి ఇప్పుడు గ్రఫానా తీసుకోండి. మానిటర్ చేసే టూల్ అని మీకు తెలిస్తే చాలు. దాని గురించి ఎప్పుడో ఒకసారి ఎవరన్నా ఇది తెలుసా మీకంటే, ఈ టూల్ ఇది తెలుసు. ఇన్ డెప్త్ కావాలంటే అప్పుడు గూగుల్ చేసుకుంటే ఈజీగా మీరు సర్వైవ్ అవుతారు. ఇప్పుడు గ్రఫానా అంటే మనం బ్లాంక్ ఫేస్ ఏసుకొని చూసుకుంటే ఇంక వాళ్ళకి ఏమర్థమవుతుంది చెప్పండి. సో, అట్లా సిట్యుయేషన్ రాకూడదంటే
ఒక డైలీ 10-15 మినిట్స్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ టు రిఫ్రెష్ మన స్కిల్స్. మనం ఎంతో టైం వేసేస్తున్నాం కదండీ! ఇప్పుడు నేను గూడా వర్కింగ్ ఉండేవాళ్ళు 24/7 వర్క్ చేస్తారనేది లేదు కదండీ! మనకి ఎప్పుడో ఒకసారి ఫ్రీ టైమ్ దొరుకుతుంది కదా! అట్‌లీస్ట్ 5 మినిట్స్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అండి నాకున్న నాలెడ్జ్ ప్రకారం. జస్ట్ రిఫ్రెష్ ఇప్పుడు ఆహ్, ఇండస్ట్రీలో ఏ టెక్నాలజీ నడుస్తుంది? మనం దేన్ని గ్రాస్ప్ చేసుకోవాలి? ఎలా నేర్చుకోవాలి? అసలు ఏంటి? ఆ స్కిల్ సెట్‌ని ఎలా సెట్ చేసుకోవాలి అకార్డింగ్ టు మన డే లైఫ్‌లో. మనం యూజ్ చేస్తున్నది ఒక ప్లాట్‌ఫామ్ అయితే, ఇంకో న్యూ టెక్నాలజీ లేదా న్యూ ప్లాట్‌ఫామ్‌లోకి ఎలా షిఫ్ట్ అవ్వాలి? మనం జస్ట్ ఒక గో త్రూ ఉంటే చాలండి. మనం డెఫినిట్‌గా సాఫ్ట్‌వేర్‌లో అనేది మనం నిలదొక్కుకోగలుగుతాం. మోరోవర్ మనకి స్పూన్ ఫీడింగ్ అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ జాబ్ చేస్తున్నాం. మనకు తెలుసు టెర్మినాలజీ తెలుసు, టెక్నికల్ స్కిల్స్ తెలుసు, ఏది ఎక్కడ యూజ్ చేయాలని తెలుసు, మనం కోడ్‌ని ఎలా రాయాలని తెలుసు, ఎలా రీస్ట్రక్చర్ చేసుకోవాలో తెలుసు, లేటెస్ట్‌గా వచ్చిన టెక్నాలజీస్‌తో ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలో తెలుసు, ఆటోమేషన్ ఎలా చేయాలో తెలుసు. ఇన్ని తెలిసినప్పుడు న్యూ టెక్నాలజీ కొంచెం మనకి యూజ్ ఉంటే మన ఫ్యూచర్‌లో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదని కొంచెం మనం మైండ్‌లో పెట్టుకుంటే మనం ఎప్పుడూ కూడా భయపడాల్సిన పని లేదు. లైక్ మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అయ్యో! లే ఆఫ్స్ అంటున్నారు. ఏమవుతుందో, ఏమవుతుందో సాఫ్ట్‌వేర్ నిలకడగా ఉండదు. ఇటువంటి భయాలన్నీ కూడా మనం బయటికి గెట్ రిడ్ ఆఫ్ అవుట్ రావాలంటే మన స్కిల్ సెట్ మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాం, మన మైండ్‌లో ఎంతవరకు స్టోర్ ఉంది, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనలైజ్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఊరికే ఏదో ఇచ్చారు కదా అని బట్టీలాగా నేర్చేసుకొని, బుక్కులు రాసుకొని ఉంటే ఐటీలో అది వర్కౌట్ అవ్వదండి. ఫస్ట్ ఒక కొత్తది నేర్చుకుంటున్నామో లేదా కొత్త ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేస్తున్నామో అంటే విజువలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటి? ఇదేంటి? ఇదెంతవరకు యూజ్ చేయాలి? దీనివల్ల యూజ్ ఏంటి? నెక్స్ట్ ఫర్దర్‌గా దీనివల్ల ఇష్యూస్ ఏమన్నా వస్తాయా? వచ్చినప్పుడు ఎలా మనం గెట్ ఆన్ అవ్వాలనేది మెయిన్ థింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువలైజేషను, అనలైజేషను చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు అర్థమైతేనే కదా మనం వేరే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాం. మన మీద మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ చాలా వరకు మన మీద మనకే కాన్ఫిడెన్స్ వస్తుంది కదా! ఫస్ట్ అనేది మనకి అండర్‌స్టాండింగ్ అర్థం చేసుకునేది చాలా ఇంపార్టెంట్. తర్వాత అనలైజ్ చేసుకోవాలా. ఓకే. ఎందుకు మనం దీన్ని రీప్లేస్ చేస్తున్నాం? దీనివల్ల యూజెస్ ఏంటి? రీప్లేస్ చేస్తే ఏంటి బెనిఫిట్? మనకేమన్నా టెక్నికల్‌గా యూజ్ అవుతుందా? ఫాస్ట్ వర్క్ ఏమన్నా అవుతుందా? ఆటోమేషన్స్ కూడా అంతే. ఇప్పుడు ఇంతకుముందు లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఏదైనా ఇష్యూ వస్తే చాలా కాన్సిక్వెన్సెస్ వచ్చేది. ఎందుకంటే మనకంత ఫాస్టర్ టెక్నాలజీస్ లేకపోయిండే. ఇప్పుడు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్‌లో సాల్వ్ అయిపోతున్నాయి. ఈవెన్ డిప్లాయ్‌మెంట్స్ అప్పుడు కూడా అంతే. ఎక్కడైనా స్ట్రక్ అయ్యామనుకోండి మనం ఈజీగా ఇప్పుడు కొన్ని కొన్ని కంపెనీస్ పర్సనల్‌గా డెవలప్ చేసుకుంటున్నారు. డాష్‌బోర్డ్స్ కావచ్చు అవన్నీ ఈ ఎర్రర్స్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అన్నట్టు. సో, ఈజీగా మనం న్యూ టెక్నాలజీస్‌ని యుటిలైజ్ చేసుకుంటున్నాం పాజిటివ్ వేలో. సో, అట్లాంటప్పుడు సాఫ్ట్‌వేర్ ఎందుకు డౌన్ అవుతుంది చెప్పండి? మనం అది అదెలా అయితే ఇంప్రూవ్ అవుతుందో మనం కూడా మన అలా 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 ఇంప్రూవ్ చేసుకుంటా పోతే మనం కూడా అలా అక్కడే ఉంటాం. ఇప్పుడు టెక్నాలజీ అక్కడుండేసి మనం ఇక్కడే ఉంటే కష్టం గదా! సో, టెక్నాలజీ ఎలా అయితే ఇప్పుడు ఇది టెక్నాలజీ స్కిల్ సెట్ అనుకోండి. ఇది గ్రాఫ్ అవుతున్న కొద్దీ మీరు కూడా ఇంక్రీజ్ అవ్వాలి. అప్పుడే 2 ప్యారలెల్‌గా ఉంటే మీ కెరియర్ గ్రోత్ కూడా ఉంటుంది. మెంటల్ టెన్షన్ అనేది తగ్గిపోతుంది. పీస్‌ఫుల్‌గా మీరు హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేసుకోగలుగుతారు. కెరియర్ గ్రోత్‌ని ఇంప్రూవ్‌మెంట్ చేసుకోగలుగుతారు. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఇప్పుడు కంపెనీలోనే మీరు వాడుతున్న స్కిల్ సెట్ ఇప్పుడు వాడట్లేదు అంటే ఓకే. నేను నెక్స్ట్ ఎందుకంటే ఆల్రెడీ మీరు లర్నింగ్ స్టేజ్‌లో ఉన్నారు. సో, అట్లాంటప్పుడు మీకు పెద్ద ప్రాబ్లమ్ అనిపించదు. అప్పుడప్పుడు నేర్చేసుకుంటారు. మూవ్ ఆన్ అయిపోతారు. ఈ స్పిరిట్‌గా తీసుకుంటాం మనం కాంపిటీటివ్‌గా ఓకే. ఐ విల్ లెర్న్ అండ్ ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ అన్నట్టు తీసుకుంటే ఎవ్వరు ఏమనరు. ఇంకా ఎంకరేజ్ చేస్తారు మిమ్మల్ని. కొత్త టెక్నాలజీసే కదా ఎవరికైనా కావాల్సింది. కొత్త టెక్నాలజీతో ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి మన డే టు డేలో చేస్తున్న వర్క్ అనేది ప్రతి ఒక్కరు చూస్తారు. మనం వాళ్ళు అడగకముందే మనమే ఇనిషియేట్ తీసుకొని మనమే నేర్చుకున్నామనుకో మనకే ప్లస్ అవుతుంది గదా! ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటామంటే కంపెనీలో వర్క్ ఏదైనా లేనప్పుడు మనకి పీఓసీలు, కేబీలు ఇవన్నీ చేయమంటారు కదా! ఆటోమేషన్స్ ఏదైనా చేయమంటే వీళ్ళెందుకురా చేయమంటారా అని ఫీల్ అవుతాం. బట్ అది మన పర్సనల్‌గా ఓకే. ఇది చేస్తే ఇది నాకే యూజ్ అవుతుంది ఫ్యూచర్‌లో అని ఒక పాజిటివ్ థాట్‌తో ముందుకెళ్లారనుకోండి అది టీ ఆర్గనైజేషన్ లెవెల్‌లోనూ యూజ్ అవుతుంది. మీకు పర్సనల్ పర్స్పెక్టివ్‌లోనూ యూజ్ అవుతుంది గదా! ఏదో ఒకటి ఇప్పుడు 360 డిగ్రీస్‌లో అన్నీ అందరికీ రావు కదా సాఫ్ట్‌వేర్‌లో. ఒక్కొక్కరు ఒక టెక్నాలజీ వాడతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టూల్ వాడతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సెగ్మెంట్‌లో వర్క్ చేస్తారు కదా! సో, అట్లాంటప్పుడు మనం ఏది చేస్తున్నాం దానికే స్టక్ అవ్వకుండా కొంచెం నేర్చుకుంటే తప్పేముంది చెప్పండి. టెక్నాలజీ అనేది చాలా చాలా నేర్పిస్తుంది మనకి లైఫ్‌లో.
మనం దాని మీదే డిపెండ్ అయ్యి దాని మీదనే వర్క్ చేస్తున్నాం. అదే మన కెరియర్ అన్నప్పుడు నేర్చుకోవడంలో తప్పేముంది చెప్పండి. ఏ వయసులో ఉన్నా కూడా మనకి లెర్నింగ్ అనేది లైఫ్‌లో పర్సనల్ లైఫ్ కావచ్చు, టెక్నికల్ లైఫ్ కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, కెరియర్ గ్రోత్ కావచ్చు. మనం చేసిన మిస్టేక్స్‌ని ఐడెంటిఫై చేసి దాని నుంచి ఓవర్‌కమ్ అయ్యి పాజిటివ్ వైపు మూవ్ ఆన్ అయితేనే మనం సక్సెస్‌ఫుల్‌గా ఉంటాము, హ్యాపీగా ఉంటాము. అన్నిటికీ కూడా హార్డ్ వర్క్, డెడికేషను, మనం ఏం చేస్తున్నాము, మనం ఏం చేస్తే కరెక్ట్, మనం ఏం నేర్చుకోవాలి, మనం ఏం ఇంప్లిమెంట్ చేయాలి అనే గోల్ ఉండాలి. ప్రతి ఒక్కరికి గోల్ అనేది చాలా అవసరం. ఏదో జాబ్ చేస్తున్నాం అలా అలా అయిపోతుందంటే అలా అలానే ఉంటుంది. కాన్సంట్రేషన్, డెడికేషన్ ఉంటే డెఫినెట్‌గా మనం అనుకున్న రీచ్, మనం అనుకున్న గోల్స్ అనుకున్న టైం కంటే ఇంకా కొంచెం తొందరగానే రీచ్ అయ్యి హ్యాపీగా సెటిల్ అవుతారు లైఫ్‌లో. ఇది నాకున్న సిద్ధాంతం. అండ్ ఫర్దర్ వీడియోస్‌లో ఇంటర్వ్యూస్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూస్‌కి ఎలా అటెండ్ అవ్వాలి, ఇప్పుడు ఏ టెక్నాలజీలో మీరు ఫర్ సపోజ్ ఏ టెక్నాలజీ వాడుతున్నారు, ఫ్యూచర్‌లో ఏది డెవలప్ చేసుకోవాలా అన్న వీడియోస్ గురించి నెక్స్ట్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ మీ. మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ రూపంలో పింక్ చేయండి. డెఫినెట్‌గా నాకు తెలిసినంత వరకు నేను ఆన్సర్ చేయడానికే చూస్తాను. ఇంకేమైనా డౌట్స్